హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిన. గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో గుడ్ న్యూస్ ఏందో అర్థమైపోతుంది. ఫస్ట్ మనము షెడ్యూల్ గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పిన కదా. లాస్ట్ వీడియోలో మనం ఫీ నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేసినాం కదా. అప్పుడు మనం షెడ్యూల్ గురించి ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అని చెప్పిన కదా. ఆ షెడ్యూల్ గురించే మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో అది సబ్స్క్రైబ్ చేయండి. సో గుడ్ న్యూస్లోకి వెళ్తే ఎవరైతే ఎంబీఏ చేస్తూ జాబ్ చేస్తారో కదా వాళ్ళకి మెయిన్గా గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే లైక్ ప్రతిసారి మనకు 15 డేస్ ఆర్ మోర్ దెన్ 15 డేస్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. కానీ ఈసారి జస్ట్ 9 డేస్లో కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? జనవరి 3కి స్టార్ట్ అయ్యి జనవరి 12కి ఎండ్ అవుతున్నాయి కదా. సో 9 డేస్లో కంప్లీట్ అయిపోతున్నాయి. సరే 9 డేస్లో కంప్లీట్ అయితే మాకేం గుడ్ న్యూస్ అన్న అని చెప్పేసి అంటారచ్చు. సరే వినండి, ఎందుకు గుడ్ న్యూస్ అంటే ప్రతిసారి మనకు ఎగ్జామ్కి 2 డేస్ ఆర్ 3 డేస్, ఒక్కొక్కసారి ఒక డే వస్తుంది. మనకు టఫ్ ఉన్న ఎగ్జామ్కి ఒక డే వస్తుంది, ఈజీ ఉన్న ఎగ్జామ్కి ఏమో 3 డేస్ వస్తాయి. అట్లా ఏమవుతుందంటే మనము ఈజీ సబ్జెక్టే కదా, రేపు చదువుదాం అని చెప్పేసి ల్యాగ్ చేస్తూ సరిగ్గా ప్రిపేర్ అవ్వం. ఈజీ ఉన్న సబ్జెక్టే సరిగ్గా రాయలేకపోతాం కాబట్టి. సో అప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా, ఎగ్జామ్ సరిగ్గా రాయలేక అటు ఆఫీస్కి వెళ్తూ చిరాగ్గా సరిగ్గా మనము ఎగ్జామ్ రాయకపోతే ఫీల్ అవుతాం కాబట్టి. సరే అట్లా కాకుండా జస్ట్ 1 డేనే మనకు గ్యాప్ ఇచ్చింది కాబట్టి భయంతో మంచిగా చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాం కదా. అలాగే మనకు ఆఫీస్ వాళ్ళు కూడా ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కదా ఎగ్జామ్స్కి. ఇట్లా ఎగ్జామ్స్ అంటే కూడా వాళ్ళకి కూడా కోపం వస్తుంది. కానీ సరే 9 డేస్లో కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఒకవేళ మనం ముందు నుంచి ప్రిపేర్ అయితే ఆల్టర్నేట్గా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ప్రిపేర్ అవ్వలేము, మేము రోజు బిజీ ఉంటామన్న వాళ్ళు 9 డేస్ లీవ్ తీసేసుకుంటే 9 డేస్ లీవ్ తీసేసుకుంటే అయిపోతుంది ఇంకా. సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఎందుకు గుడ్ న్యూస్ అంటే ప్రతిసారి మనకు షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేస్తాడంటే మోర్ దాన్ 15 డేస్లో ప్రిపేర్ చేస్తాడు కాబట్టి 15 డేస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి 15 డేస్ లోపు ఉంటుంది. కానీ సార్ 9 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో 1 డేనే గ్యాప్ వస్తుంది కాబట్టి ల్యాగ్ చేయకుండా మనం ముందే ప్రిపేర్ అవుతాం. ప్రతి ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాసేస్తాం కాబట్టి గుడ్ న్యూస్ అన్న. ప్రతిసారి జరిగేదే కదా అన్న, మేము ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవుతాం, మంచిగా రాస్తాం అని చెప్పేసి అంటారు. సరే అట్లా రాసే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతిసారి మనము పండగలు ఇంక్లూడ్ చేస్తాడు అనమాట ఎగ్జామ్స్ అప్పుడు. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఏ పండగనున్నా మధ్యలో కలిపి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాడు. కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి కన్నా ముందే మనకు షెడ్యూల్ ప్రిపేర్ చేసిండు అనమాట. జనవరి 12కి అయిపోతున్నాయి కాబట్టి సంక్రాంతిని మిస్ అవ్వం. ఎవరైతే సరే సంక్రాంతి మిస్ అవ్వమన్నా, మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి మిస్ అవ్వమని అంటారు కదా. కానీ హాస్టల్లో ఉండి ఎంబీఏ చేస్తారు కదా, వాళ్ళకి ప్రతిసారి పండుగలు మిస్ అవుతాయి. కానీ ఈసారి పండుగ మిస్ అవ్వకుండా మంచిగా ఇంటికి వెళ్ళి పండుగ జరపవచ్చు కాబట్టి స్టూడెంట్కి గుడ్ న్యూస్ అని చెప్పిన. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము షెడ్యూల్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.